రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు ప్రజల దగ్గరకు వచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. ఈసారి కాంగ్రెస్ నాయకులు ఇంటికి వస్తే ఇచ్చిన హామీల గురించి అడగాలని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుల బంగారం ఇవ్వదని, ఒంటిపై ఉన్న పుస్తల తాడును కూడా తీసుకుంటుందని కేటీఆర్ సెటైర్స్ వేశారు. ఒక్కొక్క ఎకరానికి 17,000 ఒక ఎకరం ఉంటే రైతుకు 17,500 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. దబ్బన మీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ ఉన్నాడు. 4 ఎకరాలు ఉన్నోళ్లకు 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు. మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు. అవ్వ అంటారు, అయ్యా అంటారు, అమ్మ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, కోడలు అంటారు, వరుసలు కలుపుతారు, తమ్మి అంటారు, బామ్మరిది అంటారు, వరుసలు కలుపుతారు. మళ్ళా మాకే గుద్దుర్రి, మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మీకు ఇది చేస్తాం, అది చేస్తాం, అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు, ఇదంటారు, అదంటారు, మళ్ళా అరిచేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు. మళ్ళా నమ్మి మోసపోతే, ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీవాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా, ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బే అనాలి. అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలి. ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి. ఏమైనా స్కూటీలు లేవు, కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా. రాంగరాంగా మైసిగండి కాడ ఆగి అక్కడ పంతులను కూడా అడిగిన, సార్ వచ్చిందా ఇక్కడ తులం బంగారం పంతులు గారు అంటే, మా వాళ్ళకి మాత్రం వచ్చింది, అత్తగారు ఊరు కదా ఇచ్చిండు అన్నాడు. మీరేమో నాకు అబద్ధం చెప్తాను, రాలేదా తులం బంగారం? మొన్ననేమో పాటకు ఎత్తుకపోయినరు, తలుపులు ఎత్తుకపోయారు, నిన్ననేమో స్టార్టర్ ఎత్తుకపోయినరు. రేపో మాపో తులం బంగారం వచ్చుడు కాదు, మీ పుస్తల తాడు కూడా ఎత్తుకపోతాడు వీడు, గంత దొంగ. మేము చెప్పినాం ఎలక్షన్లో ముంగట మీకు, వీడు లంగా నమ్మకుర్రని చెప్పినాం. మీరేమో నమ్మి ఆయనతో గుద్దినరు. కల్వకుర్తిలో జైపాల్ యాదవ్ అడ్డం పడ్డాడు, ఆయన ఎవరో గెలిచిండు.